పొట్టి బర్త్డే అన్నమాట. హాస్టల్లో ఫస్ట్ టైం బర్త్డే. మబ్బు మబ్బు కనిపిస్తుంది. చాలా స్టార్ట్ చేయలేట్ అయితే అన్నం కొంచెమే తిన్నారంట. ఎందుకే ఎవరే అట్లా తెలియని వాళ్ళు కేక్ అడుగుతురా. గాజులు తెచ్చుకున్నావు నువ్వు? తెచ్చుకుని పంపించినట్టుంది. కాదు, హైదరాబాద్ నువ్వే కదా తెచ్చిన. కానీ నువ్వు హాస్టల్ తెచ్చుకున్నావా? ఇంకో 1 month అయితే అయిపోతుంది. ఉండాలి 1 month. స్కూల్ ఎంత కొత్త షర్ట్ కొన్నావా? నా బర్త్డే కొనిపించిందా మీరు? అదే పెట్టు నాని. నువ్వు జరుగు, మధ్యలో సెంటర్లో పెడదాం. 20 రూపీస్ సరే పెట్టు, కింద పెట్టు. నువ్వు ఎందుకు అంత? కేక్ దొరకట్లేదు ఇక్కడ అస్సలు, సరిగ్గా లేవు. అక్కడ ఇంటికాంచి తెద్దామంటే బస్సులో ఏడ ఖరాబ్ అవుతుందని డాడీ తీసుకొని వెళ్ళి. ఏదో బుడ్డది పట్టుకొచ్చిన మమ్మీ. బానే ఉందా? పింక్ నీకు ఇష్టం కదా అని అన్నదే చేయలే పాపం. ఎగ్జామ్స్ ఉన్నాయని ఆ రోజు. మనకి ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. ముందే కట్ చేపించి పంపిస్తే సరిపోతుంది. అయినా ఊర్లో కట్ చేసినాం కదా నీది. మళ్ళీ వచ్చినాక చేయక కేక్ కట్ చేయలేదురా? చూస్తా వీడియోస్లో ఉన్నదేమో చూస్తా. అంటే ఈ సంవత్సరం కేకే కట్ చేయలేదా నువ్వు సోను? ఈ సంవత్సరం కేకే కట్ చేయలేదా? నిజంగా కట్ చేయలేదు. అప్పుడు వచ్చినాం కదా. చెయ్యలేదు, యాడికి బాగాలేదని తినడం అయిపోతుంది. 40 minutes పోవాలి. ఏం బాక్స్ ఏం బాక్సులు తేలే, మేము ఉట్టి చేతులతో వచ్చినాం. నేను ఇస్తా, ఎందుకంటే ఆ టీచర్ నన్ను మంచిగా విజ్ చేసింది. సరే ఏడి పోతున్నావు? అక్కడ ఉండు, ముందు ఆ బ్యాగ్ పక్కన పెట్టు. ముందుకెళ్ళమమ్మా, దగ్గరికి అయిపోయింది. అది మళ్ళీ ఇంకొకసారి అవ్వదా? కట్ చేయగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఏంది అంత గట్టిగా ఉందా అని అంత బలంగా అంటున్నావు? అంత పెద్ద కట్ చేసిందా? దాంట్లో ఇంకొకటి చెయ్యి మధ్య నుంచి. సరే సరే. ఫోటో కూడా తీసుకో.
తీసిన అందరికి అన్నగాడి బర్త్డేకి మనం కేక్ కట్ చేయలేదు కాబట్టి స్కూల్లో ఆ నోరు తెచ్చిపెట్టు కూడా కేక్. ఇది కావాలని చేతి పెడుతుంది చూడు. చలో హ్యాపీ అప్పటి రైట్. ఇది చూడు రే. హ్యాపీ బర్త్డే టు యూ. అదే మనము నార్మల్ తెచ్చినాం కదా, కూలింగ్ కేక్ తెచ్చుకోవాలి కాబట్టి అట్లుంటుంది. ఇది చూడు మమ్మీ, ఏమైంది తలగొక్కుంటున్నావా? ఫోన్ చేసిన కదా, వచ్చి క్లాస్ లో కూర్చున్నా. కూర్చుంటే నేను చెప్పిన మా ఫ్రెండ్స్ నాకా హ్యాపీ బర్త్డే ఇదే కేక్ తినలేదు. సరే నేను చిన్న ముక్కనే పెట్టినాను మనకే. ఇక్కడ చూడు. ఏ నమ్ముడు ఆపు అన్నా. వీడియో నడుస్తుంది, ఫోటో నడుస్తుంది, రండి. అంటే ఇంత అనుకుంటున్నాం. 1 వీక్ 7 days అయితే 1 వీక్. మనం సంక్రాంతికి పోయి వచ్చినాక 45 days ఎంత అయింది? ఇప్పుడు సంక్రాంతికి పోయి వచ్చి 45 days అయింది ఆల్మోస్ట్. సరే సరే తిను కానీ మా కమ్మకు అంటుకున్నాడు. చూడు మమ్మీ, తర్వాత కమ్మ టీచర్ ఏమంటుంది తెలుసా, పోయేటట్టుంది చూసుకో అంటుంది. చూస్తా బంగారు బంగారు అవి 4000 రూపీస్. డాడీ హాస్టల్ వస్తున్నామని 4000 పెట్టి పంపించినప్పుడు ఎందుకు అవసరం లేమన్నా, చిన్న పిల్ల ఉంటుంది రక్షిత ఫస్ట్ క్లాస్. ఫస్ట్ పోయింది ఊసిపోయి ఎన్నో పడ్డది. అది లూజ్ ఉంటే పడుతుంది కానీ రోజు స్టడీ పెట్టుకున్నాను. ఏమైంది తీసే మరి, అది తీసేయ పక్కన పెట్టు. మసాలా కొంచెం ఏదో కలిపినట్టు. హైదరాబాద్ నుంచి తెచ్చినట్లేదు అది టేస్ట్, కానీ మసాలా ఆనియన్స్ అలాంటి టేస్ట్ లేదు దాంట్లో. ఇంకా సప్పగా ఏదో టేస్ట్ చిప్పుకున్నదంట. సరే మొత్తం తెల్లగా వచ్చిందా? కవర్లో లేదా? డబ్బా అట్టది ఉంది, పీవీఆర్ ఏదో పేరు ఉంటుంది, గ్రీన్ కలర్. 2 సంచులు ఉన్నాయి, 2 సంచులలో ఒక సంచిలో ఉంటుంది. ఎలిఫెంట్ది సంచి ఉందా? ఎలిఫెంట్ది ఉంటుంది బొమ్మది, అది చెల్లెకది. ఏది చూపిరా. చెకింగ్ చేస్తారా?
ఏం కాదు. చూపి చెస్ ఆడితే బ్రెయిన్ ఉంది. ఏంటిది? అదే చెస్ బోర్డ్. ఆగు. నేను ఘోరంగా ఆపుతున్నా చెస్ ఒక్కొక్క చూపి లూడో పేజీలు తిప్పు. ఇది చెస్, స్నేక్ అండ్ ల్యాడర్. చెస్ ఇది చూపిరా బాగుందా? నోట్స్ లాగా చిన్న ఇది ఎట్లా తీస్తాడు? చింపాలి కవరు. కాయిన్స్ ఇవి ఏమేమో వచ్చాయి. లూడో అవి డై ఇదే డై మన ఇంట్లో ఉండే కదా. స్ట్రాంగ్ ఉంది. నేను చెస్ బోర్డు తయారు చేసిన. సరే కానీ ఇది స్ట్రాంగ్ ఉంది. తయారు చేయొచ్చు. పేరు కూడా రాసిన. స్ట్రాంగ్ ఉందా? గట్టిగా లేదా ఇది? ఇట్లా ఇట్లా గట్టిగా ఉంది. ఇదేదో బుక్ లెక్క అనుకున్నా తీయంగానే నేను. ఎక్కడ కొన్నా? ఇందులో మంత్రి ఆడనే చైతన్య స్కూల్ దగ్గర. ఇందులో మంత్రి ఏదో అర్థం కావట్లేదు. మంత్రి చెప్తా ఉండు. మంత్రి రౌండ్ ఉంటాడు రా. ఇదా? అది ఇది అది ఎలిఫెంట్. అది సైనికులు. ఎలిఫెంట్. ఇది సైనికులు. ఇది కింగ్. క్యామెల్. ఇది గుర్రం. సరే ఫస్ట్ అది తినిపో. చిన్నది కూడా నింపుకురా. అది చిన్నది ఖాళీగా ఉంది. అవును, నువ్వు ఎప్పుడు అడిగి నువ్వు చెస్ కావాలి? సండే రోజే. మళ్ళీ సమ్మర్లో ఒకటి ఉంది. ఏంది అది? చెస్ ఆల్రెడీ ఇంట్లో ఒకటి ఉంది కదా పెద్దది. పెద్దది లేదా? ఇదే తీసుకుందాం. సరే చూద్దాంలే అప్పుడప్పుడు. ఎంత? అదా 190 రూపీస్. 190. లోపల మంచి లేదా? బుక్ లెక్క వచ్చింది. మ్యాచ్ విషింగ్ ఎంతసేపు ఉండొచ్చు అడుగు ఒకసారి. ఇప్పుడు పోయి అడుగుదాం. విక్కింది ఆమె కెమిస్ట్రీ టీచర్. పోయి ఏ క్లాస్ అనగానే 3 చాక్లెట్లు ఇచ్చింది. ఇలానే చూసి నన్ను చూసి టీచర్ నన్ను చూస్తుంది. నాకు వచ్చి చాక్లెట్ ఇచ్చింది. అది యువర్ సిస్టర్? ఎస్ టీచర్ అని చెప్పి. ఇంకా సుశాంత్ తెలుసా? లడ్డు ఉంటాడు. ఆ రోజు ఉన్నాడు. నువ్వు తెలంగాణ ఇచ్చా చాక్లెట్? శ్రీకర్ గారికి ఎవరు ఇచ్చా? లడ్డు ఉంటాడు. అయితే ఏమైనా టీచర్ మరి నువ్వు ఇట్లా చూస్తాను. వేరే వెనకాల సుశాంత్ అన్నట్టు ఉంటాడు. వాళ్ళ లడ్డు ఉంటాడు. వాళ్ళకు ఒక అక్క ఉంటుంది. సరే అయ్యో అక్క. సి సెక్షన్. సరే మ్యాటర్ చెప్పు. వాడేమన్నాడు? సేమ్ బోత్ ఫేసెస్ టీచర్. సేమ్ బీ బోత్ ఫేసెస్ అన్నాడు. అంటే మీ ఇద్దరు అన్నారు. అయితే కాదు అని చెప్పింది. మన ఇద్దరు ఫేసులు సేమ్ ఉన్నాయా? టీచర్ నేను క్యూట్గా కదా అన్ని ఎక్కడ నువ్వు వెళ్ళగానే సుశాంత్ గారు లేచి బోత్ సేమ్ ఫేసెస్ టీచర్ అన్నాడు. వాడు అనగానే కొంతమంది పేరు చెప్పిన ప్రజెంట్ యాకబ్ కాన్సారా ప్రజెంట్ ఇయ్యలే. స్టార్ సిబిఎస్ఈ స్టార్లో ఉంటుంది. పడుతుంది స్టాఫ్ ఏదో కూడా నేను తింటావా? స్టాఫ్ లో కూడా ఇచ్చిన క్లాస్ గింజలు ఉంచేసి మ్యూజిక్ వస్తుంది.
పెద్ద ఏమన్నాడు, ఇది పోయి మన పెద్ద డాడీకి చెప్పింది. చెప్పగానే డాడీ వస్తాడు కదా, డాడీ వచ్చినప్పుడు చెప్పాలన్నాడు. చెప్తాం బర్త్డే బర్త్డేకి ఏమంటుంది? బర్త్డే రోజు ముందు ఏమంటారు? బర్త్డే రోజు ముందు కూడా కొడతారా? కొట్టద్దు కదా, నైట్ కొట్టద్దు కదా, ఎందుకంటే నైట్ స్టార్ట్ అవుతాయి కదా. నైట్ కొట్టింది. నైట్ మీద ఏముందా? అది పైన మార్క్ ఇస్తా కావాలంటే మార్కర్ ఇప్పుడు వైట్ ఏం తెచ్చుకుంటారు. ఏమీ మూసుకోవాలి. పేరు నా కార్డు ఉంది ఇక్కడ పేరు అక్కడ వైట్ ఉంది. ఏం అవసరం లేదు, డాడీ మార్కర్ ఏంటి మాకు స్లిప్ పంపించకుండానే పంపించాను. రమేష్ సార్కి ఫోన్ చేసిన, సార్ లోపలికి వచ్చి ఫోన్ చేయడం రండి అన్నాడు. బర్త్డే విజిటింగ్ అని స్టేషనరీ దగ్గరికి రండి సార్ అన్నాడు. స్టేషనరీ దగ్గరికి పోయినా నరసింహ సార్ ఉన్నాడు. పీటీ సార్ సార్ కాదే అంటే చెప్పిన ఇట్లా బర్త్డే ఉంది పాప. ఈరోజు స్టడీ అవర్లో డిస్ట్రిబ్యూషన్కి వస్తావా? వస్తా. మిగిలినాయి 2 చాక్లెట్ ప్యాకెట్స్. చాక్లెట్స్ ఇంకా 2 మిగిలినాయంటరా. పొద్దున 2 మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఆ 2 ప్యాకెట్స్ ఇంకేమైనా మిగిలినాయా అంటున్నా. 2 ప్యాకెట్స్ లో ఇంకేమైనా మిగిలినాయా? మిగిలితే నేను 2 తీసుకున్నా, మా ఫ్రెండ్ 2 ఇచ్చిన. నాలుగేనా? ఎంతమందికి ఇచ్చినవి 2 ప్యాకెట్లు? అంటే ఒక్కో దాంట్లో 100 ఉంటాయి. వర్కర్స్ కూడా ఇచ్చిన. కొంతమందికి ఇంకో అందరు నా బర్త్డేకి చాక్లెట్స్ పంపుతారు, ఏడో సరిపోదని ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇస్తే నా ఫ్రెండ్ నా మంచిగా ఉండేటోళ్ళకి ఇచ్చిన అంతే. ఈ క్లాస్ లో అందరు అంటే క్లాస్ క్లాస్లో అందరికి ఇవ్వద్దు, మోసం అవుతుంది. క్లాస్లో అసలుకి ఇవ్వకు. నేనేమో క్లాస్లో మొత్తం చాక్లెట్ ఇట్లా పోయి ఇట్లా పెట్టినా, ఆడైతే మొత్తం గుంజుకుంటాను. అసలు ఇట్లా గుంజుకొని ఇవ్వద్దు, నేనే ఇస్తా. ఒక్కొక్కటి 2 ఇవ్వాలి. మా స్టడీ అవర్ సార్ ఏం చేసి, స్టడీ అవర్లో అది క్లాస్ అయితే ఇంకేంది, నాకు పంపించిందే 2 ప్యాకెట్లు. మేము మొత్తం 100 ప్యాకెట్లు ఇచ్చి పెడుతున్నాం. ఏంది ఇష్టం వచ్చినట్టు మనిషికి ఒకటి నాకు తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది చూడు, స్వీట్లు కూడా ఉంటాయి నెక్స్ట్ ఇయర్. బట్టల మీద పడుతుంది రా మరకలు అయితే. స్టడీ